ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈబీసీ ఈ వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలు మరింత పేదరికంలో కూరుకుపోవడానికి కారణం మద్యం. సంపాదిస్తున్నటువంటి ఆదాయంలో దాదాపు 80-90% మద్యానికి తగలేస్తున్నటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి ఆడవాళ్లు పడుతున్నటువంటి ఇబ్బందులని అనేకసార్లు చంద్రబాబు గారి దృష్టికి మహిళలు తీసుకొచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మహిళలు తీసుకొచ్చారు. ఏ రాజకీయ నాయకుడు ప్రజల్లోకి వెళ్ళినా మహిళలు బెల్ట్ షాపుల గురించి, ఇవాళ సారా తాగేటటువంటి తమ కుటుంబాల్లో ఉన్నటువంటి మగవాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి వాళ్ళు అనేక సందర్భాల్లో వాపోతున్నారు. మద్యాన్ని నిషేధించాలని మహిళలు స్వయంగా కోరుకున్నారు. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ రోజున దశల వారీగా మద్యపాన నియంత్రణలో భాగంగా బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేశారు. బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేయడం వల్లనే దానితోనే సగం రిజల్ట్ వచ్చింది. కుటుంబాల్లో చాలామంది ఇవాళ తాగుడికి బానిసలైనటువంటి వాళ్ళు కొంచెం కంట్రోల్ అయ్యారు. తాగేటటువంటి వాళ్ళ శాతం తగ్గింది, తాగేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గింది, మా కుటుంబాలు నెమ్మదిగా బాగుపడుతున్నాయని ఈరోజు చాలామంది మహిళలు చెప్తున్నారు. ఉమెన్ కమిషన్ ఆఫీస్కి వచ్చినటువంటి వాళ్ళని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. మీకు ఎదురైనటువంటి ఎవరినైనా సరే మహిళలను అడగండి. ఇవాళ బెల్ట్ షాపులు తగ్గడం వల్ల, మద్యం అమ్మకాలు తగ్గడం వల్ల ఇవాళ కుటుంబాలు నెమ్మదిగా బాగుపడుతున్నాయని మధ్యతరగతి ఇంకా దిగువ తరగతి కుటుంబాల వాళ్ళు చాలా సంతోషంగా చెప్తూ ఉన్నారు. దీనికి మనం మరింతగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని మద్య నిషేధం చేస్తే కాపుసారాలు వస్తాయి, లేకపోతే ఇంకా 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 రకరకాలైనటువంటి భయాలను చూపి మేము గతంలో విఫలమయ్యాం, మద్యపాన నిషేధం గతంలో విఫలమైంది కనుక ఇక మళ్ళీ విఫలమే అవుతుంది అనేటటువంటిది, అంటే ఎవరు మద్యపాన నిషేధం అన్నా కూడా అది విఫలమే అనేటటువంటి బ్రాండింగ్ ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. మీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారి మానసపుత్రిక మద్యపాన నిషేధం. ఆయన మద్యపాన నిషేధాన్ని పెడితే స్వయంగా మీరు మరికొంతమంది కలిసి దాన్ని నీరు కార్చి మద్యపాన నిషేధాన్ని ఎత్తేయించారని మీ పార్టీలోనే చాలామంది ఇప్పటికీ చెప్తూ ఉంటారు. మరలా ఈ రోజున మద్యపాన నిషేధం అనేటటువంటి వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుంటే దాన్ని చెడగొట్టడానికి, నీరు గార్చడానికి ఈ రోజున ముందుగానే సారా మరణాలు జరుగుతాయి, రకరకాల భీకరంగా కాపుసారాలు వస్తాయి అనేటటువంటి ఒక భయపెట్టేటటువంటి వాతావరణాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు, చాలాసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చేసినప్పుడు మద్యపాన నిషేధానికి సంబంధించి ఏమి ఫెయిల్యూర్స్ వస్తాయి, ఏమి అడ్డంకులు వస్తాయి, దాన్ని ఎట్లా అధిగమించాలి అనేటటువంటిది సూచనలు చేయండి. అంతేగాని చాలా వెటకారంగా, హేళనగా మద్యపాన నిషేధం అనేటటువంటి అసలు సాధ్యం కాదనేటటువంటి పద్ధతిలో చెప్పడం వల్ల మీరు ఏం సంకేతం ఇస్తున్నారు? ఈ రోజున మహిళలకు సంబంధించి మీరు ఏమి బాసటగా నిలబడతారా, లేకపోతే మద్యపాన నిషేధం అనేటటువంటిది ఎవరు చేయలేంది, మద్యంలో మునగాల్సిందే ఎవరైనా సరే అనేటటువంటిది తాగండి ఊగండి అనేటటువంటి పద్ధతిలో చెప్తారా? మద్యపాన నిషేధం ఎందుకు కోరుకుంటున్నారు మహిళలు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ? మద్యపానం వల్ల మొత్తం సర్వనాశనం అవుతున్నాయి, కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, మొత్తం దానివల్ల సమాజమే వెనక్కిపోతోంది. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తే అక్షరాస్యత పెరుగుతుంది, కుటుంబాల్లో సంతోషం పెరుగుతుంది, కుటుంబాల ఆదాయం పెరుగుతుంది, కుటుంబాలు మెరుగవుతాయి. అన్ని రకాలుగా కూడా ఇంత పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నప్పుడు మద్యపాన నిషేధాన్ని ఎలా సాధించాలి, దాని అడ్డంకుల్ని ఎలా అధిగమించాలనేది మీరు మాట్లాడాలి. అది పోయి ఈ రోజున రకరకాలుగా మద్యపాన నిషేధం అనేటటువంటిది శుద్ధ దండగా అనేటటువంటి ఒక బ్రాండింగ్ చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేటటువంటిది ఇది ఎవరైనా సరే ఖండించాల్సినటువంటి విషయం. ఈరోజు చెప్తా ఉన్నారు మద్యపాన నిషేధం అనేటటువంటిది అసలు సాధ్యం కాదు అనేటటువంటి చెప్తూ ఉన్నారు. మద్యపాన నిషేధం అనేటటువంటిది రాష్ట్రాలు బాధ్యతగా, నైతిక బాధ్యత వహించి చేయాల్సినటువంటి నిర్ణయం, తీసుకోవాల్సినటువంటి చర్య. రాజ్యాంగ స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధానికి, మహిళల సంక్షేమానికి కట్టుబడి, మహిళల కన్నీళ్లకి కరిగి ఒక ప్రభుత్వం మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తుంటే చేతనైతే ప్రోత్సహించాలి,
చేత కాకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. అంతేగాని మద్యపాన నిషేధం అనేటటువంటిది అసలు జరిగే ప్రసక్తే లేదు అనేటటువంటిది మాట్లాడడం వల్ల మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నది అనే విషయాన్ని మర్చిపోతున్నారా? ఇవాళ అనేక రాష్ట్రాలు మద్యపాన నిషేధాన్ని అమలు చేసి సక్సెస్ అవుతున్నాయి. బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతోంది. బీహార్లో మద్యపాన నిషేధం వచ్చిన తర్వాత హత్యలు, అదేవిధంగా దారి దోపిడీలు దాదాపు 20% తగ్గాయని 2016 లెక్క ఇది. అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని, మహిళల పట్ల నేరాల సంఖ్య తగ్గిందని ఇవన్నీ కూడా లెక్కలు చెప్తూ ఉన్నాయి. మీరెందుకు వాటిని పరిగణలోకి తీసుకోలేదు? మీరే స్వయంగా నీరుగార్చినటువంటి మద్యపాన నిషేధాన్ని ఈ రోజున మళ్ళీ అదే రిజల్ట్ని చూపించి మద్యపాన నిషేధానికి తూట్లు పడవడానికి ప్రయత్నిస్తున్నారంటే మీరు మహిళలకు అనుకూలమా వ్యతిరేకమా చంద్రబాబు గారు సూటిగా చెప్పాలి. మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవిత లక్ష్యం, జీవిత ఆశయం మద్యపాన నిషేధం కావాలి అనేటటువంటిది. మద్యం వల్లనే మహిళల జీవితాలు చాలా దుర్భరంగా తయారైనాయి. మద్యం వల్లనే ఈ రోజున మహిళల పట్ల నేరాలు పెరుగుతున్నాయి. మద్యం వల్లనే కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. దానికోసం ఈరోజు మహిళలు మద్యాన్ని కంట్రోల్లో పెట్టాలి, నియంత్రించాలి అని అడుగుతూ ఉంటే ఎబేబే అది సాధ్యం కాదు అని చెప్పడం ద్వారా మహిళలకి మీరు బాసటగా ఉండదలుచుకున్నారా, లేకపోతే మహిళల పైన బండలేదలుచుకున్నారా? కనుక మద్యపాన నిషేధాన్ని నీరుగార్చడానికి ముందుగానే ఒక ప్లాన్గా, అందులోనూ ఒక రాజకీయ పార్టీలు ప్రయత్నించడం అనేటటువంటిది అత్యంత దుర్భరమైనటువంటి, దుర్మార్గమైనటువంటి విషయం. ఇంప్లిమెంట్ కాకుండానే, ఇంప్లిమెంట్కు ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలోనే మద్యపాన నిషేధాన్ని ఎట్లా నీరుగార్చాలనేటటువంటి ఎత్తులు ఎవరు వేసినా కూడా మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదు. ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉందో, ఆదేశక సూత్రాల్లో రాసుకున్నారో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేయాల్సిందే. మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉండాల్సిందే. గతంలో ఫెయిల్ అయినాయి అంటే ఎందుకు ఫెయిల్ అయినాయో దాని లెసన్స్ తీసుకోండి, పాఠాలు తీసుకోండి, వాటిని సరి చేసుకుని మద్యపాన నిషేధాన్ని అమలు చేయండి. అంతే తప్ప మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా మాట్లాడితే రాజకీయ పార్టీలని ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. మహిళల పట్ల బాధ్యతగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఎవరైనా సరే మద్యపాన నిషేధానికి సంబంధించినటువంటి దాన్ని హేళనగా చేసి మాట్లాడడం అనేటటువంటి దాన్ని దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇప్పుడు బెల్ట్ షాపులు నియంత్రించడం ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఎట్లా వీలైతే అట్లా ఇవాళ గ్రామ వాలంటీర్స్ లేకపోతే గ్రామ సెక్రటేరియస్ వాళ్ళ దృష్టిలోకి తీసుకురావాలి, నియంత్రించాలి, తర్వాత ఎత్తేయాలి, తర్వాత కాపు సారా ఇవన్నీ కూడా దొంగ సారా ఇవన్నీ జరగకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాలనా విభాగాలు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నిఘా పెట్టాలి. దానికి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా సహకరించాలి.